ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఏడాదికి సుమారు 13,000కు పైగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా ఓ సర్వే నివేదికలో బయటపడింది. అయితే ఇదంతా చదువులోనూ ప్రేమ, ముఖ్యంగా లైంగిక వేధింపుల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు ఎన్ బాబ్జీ. ఇక ఇదే అంశంపై ప్రముఖ సైకాలజిస్టు రిటైర్డ్ డిఎస్పీ ఎన్ బాబ్జీతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ఇటీవల సూసైడ్స్ ఏదైతే ఆత్మహత్యలు, బలవన్మరణాలు ఇవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కన్న తండ్రి చదువుని తట్టుకోలేక, పోటీ ప్రపంచంలో తట్టుకోలేక వాళ్ళని చంపేసి అతను సూసైడ్ చేసుకున్న సంఘటన మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చూసాం. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక యువతి స్ట్రెస్ ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం. ఈ స్ట్రెస్ యొక్క వివరాలు మనం తెలుసుకుంటే పూర్తిగా ఏదైతే రాజమండ్రికి చెందినటువంటి బాబ్జీ గారు, ఈయన గతంలో రిటైర్డ్ డిఎస్పీ చేశారు. ఈయన అసలు చాలా మందిని రీసెర్చ్ చేశారు. ఈ స్ట్రెస్ లో ఎందుకు చనిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారు, అసలు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ స్ట్రెస్ లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు. సార్ నమస్కారం గురుగారు. నమస్కారం సార్. చెప్పండి, స్ట్రెస్ లో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అనాలిసిస్ ప్రకారం ఎంతమంది మరణం? ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో ఢిల్లీ నుంచి వాళ్ళ రికార్డ్స్, అంటే ఎన్సీఆర్బి అంటారు, వాళ్ళ రికార్డ్ ప్రకారం ఆన్ యావరేజ్ 13,000 to 15,000 పర్ యానం యూత్ సూసైడ్ చేసుకుంటారు. యూత్ పర్టికులర్లీ స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఉన్నారు. యూత్ అందులో ఒక హాఫ్ ఉన్నారు, మిగతా హాఫ్ లో తల్లిదండ్రులు ఉన్నారు. ఇది 2013 నుంచి 2023 వరకు వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ లో ఫిగర్ ఏంటంటే 1,63,961 మంది చనిపోయారు సూసైడ్ ఆన్ వేరియస్ పారామీటర్స్. ఒకళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒకళ్ళు ఎడ్యుకేషన్ ప్రాబ్లం, ఒక లవ్ ప్రాబ్లం, ఒకళ్ళు కమ్యూనల్ ప్రాబ్లం, ఒకళ్ళు సైకలాజికల్ ప్రాబ్లం, ఇలాగ రకరకాలతో. అంటే ఒకళ్ళు సింపుల్ సూసైడ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోయింది, దాని మీద బెంగ పెట్టుకుని వీడు సూసైడ్ చేసుకున్నాడు పిల్లడు, 13 ఏళ్ళ పిల్లడు. అంటే సూసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అల్టిమేట్ ఆప్షన్ ఏంటరా అంటే సూసైడ్ పెట్టుకుంటాం. ఇది ఎందుకు వస్తుందంటే జనరల్ గా సూసైడ్ అనేటువంటిది చాలా రీసెర్చెస్ జరిగింది. ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ అనేటువంటిది ఎర్లీ 70s లో చాలా రీసెర్చ్ చేసి అది కనుక్కున్నారు. సిండ్రోమ్ అదేంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్. ఫైట్ ఎగ్నెస్ట్ స్ట్రెస్, డిస్ట్రెస్. నీవు పోరాడాలి, ఒత్తిడి మీద పోరాడాలి. పోరాడలేకపోతే యూ షుడ్ ఫ్లై. ఇక్కడ ఫ్లైట్ అనేటువంటిది ఏంట్రా అంటే సూసైడ్. నువ్వు జీవితాంతం డిస్ట్రెస్ తో పోరాడమే నీ యొక్క బాధ్యత, ప్రథమ బాధ్యత. ఆ పోరాడలేని స్థితి వస్తే ది నెక్స్ట్ స్టెప్ ఈ సూసైడ్. పోరాడలేని స్థితిలో సూసైడ్ నే దారి తీస్తుంది. సరే, ఈ సూసైడ్ లో ఇంత స్ట్రెస్ ని అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది యువతే ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఇట్స్ గుడ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళకి జీవితం అంటే పూర్తి అవగాహన లేదు. వాళ్ళ కష్టాలకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు. ఎందుకంటే తల్లిదండ్రుల షేరింగ్, తల్లిదండ్రుల షాడోయింగ్, తల్లిదండ్రుల షెల్టర్ లోనే వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారు. గారాబం ఒకటి, ఏమండి, ఫ్రీ ఎర్నింగ్స్ కూడా కాదు, ఫ్రీ కమింగ్ మనీ, పాకెట్ మనీస్. సో ఇలాగా ఈ కేరింగ్ లో ఈ స్టూడెంట్స్, పర్టికులర్ స్టూడెంట్స్ ఏంటంటే అకాడమిక్ ప్రెషర్స్, అది ఇబ్బడి ముబ్బడిగా కోర్సెస్ ఇచ్చేయడం, సింపుల్ స్టిపులేటెడ్ టైంలో అది కంప్లీట్ చేసేయాలని ప్రయత్నించడం. దీంతో కాంపిటేటివ్ వరల్డ్ లో వాడు దాన్ని సాధించలేక వాడు బాగా చదువుతున్నాడు, నేను చదవలేకపోతున్నాను కంపారిజన్ అదొకటి. రెండోది పియర్ గ్రూప్ ప్రెషర్ ఎక్కువ. అంటే తోటి పిల్లలు ఒక్కొక్కడు చదువుకి ప్రామాణ్యత ఇస్తాడు, ఒక్కొక్కటి జల్సాలకి ఇస్తాడు, ఒక్కొక్కడికి లవ్ కి ఇస్తాడు, ఒక్కొక్కటి తాగుడికి ఇస్తాడు, ఒక్కొక్కడికి డ్రగ్స్ కి ఇస్తాడు. వీళ్ళందరి మధ్యలో వీడు చదువుతున్నప్పుడు ఎవరో ఒకవైపు వీడు వాలిపోతాడు. ఈ వాలిపోవడంలో అక్కడ వీడనుకున్న ఆస్పిరేషన్ అక్కడ ఫుల్ఫిల్ అవ్వదు. ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వద్దు, ఏంటంటే నేనేం చేయలేదు, ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ లైఫ్ అనుకుంటానే వీడు నెగిటివ్ అప్రోచ్ వచ్చేస్తుంది. ఈ నెగిటివ్ అప్రోచ్ ఎందుకు వస్తుంది అంటే మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వస్తుంది. దీనివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. తన మీద తన నమ్మకం కోల్పోతూ ఉంటాడు. అవన్నీ విపరీతంగా లోటు రావడం, దాన్ని తట్టుకునే శక్తి లేకపోవడం. ఇది కానీ కుదరకపోతే నువ్వు సూసైడ్ చేసుకుందాం అని చెప్పావు కదా, ఇదిగో ఈడు ఒప్పుకోలేదు కదా, నువ్వు సూసైడ్ చేసుకో, నీకు మరణమే సరే, నువ్వు సూసైడ్ చేసుకుని ప్రాసెస్. సో ఇదండి, సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ రోజుతో కాదు, ఒక వారం 10 రోజులుగా మదన పడుతూ ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళు కంపల్సరీగా కౌన్సిలింగ్ కి వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఒక మంచి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటే వాళ్ళ జీవితం సర్వైవ్. మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా స్ట్రెస్ అనేది గత 10 రోజుల నుంచి, అదైతే 1 మంత్ నుంచి కావచ్చు, ఆ ప్రొవోక్ చేస్తూ ఉంటదంట. ఏదైతే ఒక డెసిషన్ కి రావాలి అనుకునే టైంలో ఆ టైంలో నిగ్రహంగా ఉండి
ఖచ్చితంగా అనుభవజ్ఞుల వద్దకైనా వెళ్ళాలి. లేని పక్షంలో ఒక కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా జీవితం అనేది నిలబడుతుంది. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇటువంటి స్ట్రెస్ తో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దని మన రాజ్ న్యూస్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా మనం కూడా కోరుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే.